ఇప్పుడు 15 నుంచి 18,000 మళ్ళీ ప్లాన్ చేసుకుంటున్నాం సార్. లైటింగ్ హైయర్ స్టాండర్డ్ ఉండాలి. బట్ చెట్టు చక్రాలు నామాలు ఇది సిమెంట్ అదే ప్రొజెక్షన్ మ్యాపింగ్ ఏం చేస్తున్నాం. ఖాళీలు ఉంటాయి అంటే అందుకన్నా. బట్ డెఫినెట్లీ 48,000 అంటే 50% ఎక్స్ట్రా ఉండి స్టాండింగ్లో ఉంటారని అనుకోండి. అలా ప్లాన్ చేయండి. ఇక్కడ వాళ్ళదేం ఇక్కడ ఏం లేదు సార్. ఇక్కడ వాళ్ళది సరే చూసేసారు. వాటిని స్లైస్గా చేయండి. స్లైసింగ్ చేయండి. to 10 meters వరకు కూడా మొత్తం డ్రైనేజ్ ఏరియాస్ కానీ లేకపోతే ఒకసారి చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ డిపార్ట్మెంట్. సో ఫస్ట్ స్పెసిఫిక్ ఇష్యూస్ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవడం కదా. అక్కడైతే ఆ లిస్ట్ ఒకటి. దెన్ ఒక ఆఫీసర్ని మీరు లెఫ్ట్ సైడ్ పాటు బట్ టెంపుల్ దగ్గర అంటే ఫస్ట్
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో, అలాగే టీటీడీ సిబ్బంది అందరం కూడా కూర్చుని కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా వారందరికీ కూడా కళ్యాణాన్ని కన్నుల పండుగగా వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లలో మొత్తం కళ్యాణ వేదిక ప్రాంగణంలో 121 గ్యాలరీల్లో సుమారుగా 50,000 మంది కూర్చొని కళ్యాణాన్ని చూడటానికి అవకాశం ఉంది. అలాగే వచ్చే ప్రతి ఒక్కరికి కూడా తలంబ్రాలు అందచేయటం, అలాగే శ్రీవారి లడ్డూ ప్రసాదం అందచేయడం, అన్నప్రసాదాలు ఇవ్వడం, వీటన్నిటికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే తలంబ్రాలు లడ్డూలు ఇవ్వడానికి 28 డిస్ట్రిబ్యూషన్కి కౌంటర్లు కూడా పెట్టడం జరిగింది. క్యూ లైన్ల ద్వారా కౌంటర్స్లోకి వచ్చి తీసుకొని గ్యాలరీలోకి వెళ్ళి కూర్చోవడానికి సిస్టమేటిక్గా చేయడానికి కూడా ఏర్పాట్లు చేశాము. అలాగే ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తున్నాం కాబట్టి సుమారుగా 50,000 నుంచి 70,000 దాకా వస్తారని అంచనా వేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా కళ్యాణాన్ని వీక్షించడానికి అవకాశం ఉండాలి కాబట్టి వారికి కూడా ఎల్ఈడి స్క్రీన్ 21 ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా వారికి కళ్యాణం కనిపించేలాగా, దూరంగా ఉన్నా సరే కనిపించేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కువ మంది వస్తారు కాబట్టి నిఘా మరియు భద్రత అనేది చాలా ముఖ్యమైన విషయం. దానికి సంబంధించి టీటీడీ విభాగం నుంచి విజిలెన్స్ సిబ్బంది, అలాగే పోలీసు విభాగం నుంచి పోలీసు సిబ్బంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. వీరందరూ కూడా సెక్యూరిటీ అది బాగా చూసుకోవడానికి వారందరికీ కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా వారికి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. టీటీడీ సిబ్బంది కూడా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 350 మంది టీటీడీ విజిలెన్స్ విభాగం, 2,500 మంది భద్రతా సిబ్బంది, పోలీసు శాఖ సంబంధించి వారందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే 130 సీసీ కెమెరాలు, 20 డ్రోన్లు కూడా ఉపయోగించి ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి ఎవరికి సెక్యూరిటీ పరంగా ఇబ్బంది లేకుండా కూడా చేయడం జరిగింది. అలాగే బ్రహ్మోత్సవాలకు ఇచ్చేసే భక్తులకు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అన్నప్రసాదం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. వాటికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. రవాణా సౌకర్యానికి సంబంధించి బయట నుంచి కడప నుంచి కానీ కడప ద్వారా, అలాగే రాజంపేట నుంచి మొత్తం మీద 625 ట్రిప్పుల ద్వారా సుమారుగా 125 బస్సులు పెట్టి వారందరికీ కూడా రవాణా సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. అలాగే కళ్యాణోత్సవానికి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా టీటీడీ హెచ్డిపిపి వింగ్ నుంచి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు 30 కళా బృందాలు కూడా వీటిలో పాల్గొంటున్నారు. వైద్యానికి సంబంధించి ఎందుకంటే ఎండది ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికన్నా ఏ విధమైన ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడు చూసుకోవడానికని వైద్య శిబిరాలు 13 వైద్య శిబిరాలు, పారామెడికల్ సిబ్బంది 250 మంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్స్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే పారిశుద్ధ్యానికి సంబంధించింది కూడా అదనంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, అదనంగా పారిశుద్ధ్య కార్మికులను కూడా పెట్టడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో పనిచేసి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. ఓం నమో వెంకటేశ్వర. ముందు 11వ తారీఖున జరగబోతున్నటువంటి శ్రీ కోదండరామ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తూ జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ ద వర్క్స్ పూర్తయి ఉన్నాయి. ఇంకా ఫినిషింగ్ వర్క్స్ రేపు ఎల్లుండా కూడా ఫినిష్ చేసుకుని అన్ని డెకరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది.
అలాగే ఆ రోజు వచ్చే భక్తులకు సంబంధించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ కూడా అది ఒక మెమరబుల్ ఈవెంట్గా ఉండాలని చెప్పేసి టీటీడీ వారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. అలాగే గ్యాలరీస్కి సంబంధించి నిన్న మొన్న మనకు వచ్చినటువంటి కొంత ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకొని అలాగే ఈరోజు నిన్న దేవాదాయ శాఖ మంత్రి గారు కూడా ఇచ్చినటువంటి ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు గ్యాలరీస్ని ఈరోజు ఇంకా పెంచుకోవడం జరిగింది. ముందుగా మనం 53,000 మందికి మనం గ్యాలరీస్ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఈరోజు వాటిని 74,000 మందికి సరిపడే విధంగా మనం గ్యాలరీస్ని పెంచుకుంటూ ఉన్నాము. సో దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఈరోజు ఉదయం నుంచే పనులు మొదలవుతూ ఉన్నాయి. వీరందరికీ కూడా తక్కువ టైంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తలంబరాలు అలాగే లడ్డూ ప్రసాదం కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందజేసే విధంగా ఈరోజు కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా ఆల్మోస్ట్ 40% కౌంటర్స్ ఈరోజు మళ్ళీ పెంచుకోవడం జరిగింది. సో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే చిన్నపిల్లలకి అదేవిధంగా ఆడవారికి కావలసినటువంటి సౌకర్యాలు కూడా పాల బూతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా సేఫ్గా వారి ప్రాంతాలకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అవన్నీ కూడా కంటిన్యూస్ మానిటరింగ్లో ఉంటాయి. అదేవిధంగా సీసీ కెమెరా వ్యవస్థను కూడా మొత్తం అన్ని ఏరియాలని కవర్ చేస్తున్నాము. అలాగే డ్రోన్ సర్వీసెస్ కూడా ఆల్మోస్ట్ 22 డ్రోన్ని వివిధ ప్రాంతాల్లో మనం డిప్లాయ్ చేసుకోవడం జరుగుతుంది. వాటిలన్నింటినీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానించాము. అక్కడి నుంచి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికీ కూడా తగు జాగ్రత్తలు కానీ లేకపోతే సూచనలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాము. సో కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఎల్లుండి ఉదయం కల్లా పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చున్నారు. సో దానికి తగ్గట్టుగా అన్నీ కూడా మనం పూర్తి చేస్తాం.